హ్యాకింగ్లపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. కవిత సోషల్ మీడియా హ్యాకింగ్ తో పాటు గవర్నర్ ట్విట్టర్ ను కూడా హ్యాక్ చేసినట్లు గుర్తించారు. సుమారు 3 చోట్ల గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం అయితే చేశారు. ఇప్పటికే హ్యాకింగ్ చేసిన ఐపీ నెంబర్లను గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. గవర్నర్ ట్విట్టర్ ని 3 చోట్ల హ్యాక్ చేసినట్లు కూడా గుర్తించారు. ఎస్ఎస్సీ బోర్డు నకిలీ వెబ్సైట్లపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. నకిలీ వెబ్సైట్ల పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నిందితులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక ఐటీ నిపుణులతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, నకిలీ వెబ్సైట్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే రోజు రోజుకు సైబర్ క్రైమ్ అనేది నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అటు సైబరాబాద్ కమిషనరేట్తో పాటు రాచకొండతో పాటు ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర రోజుకు పదులు వందల సంఖ్యలో కూడా బాధితులు తాము మోసపోయాం, సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయామంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి అటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ప్రముఖుల వ్యవహారానికి సంబంధించిన వారి సోషల్ మీడియాను కూడా హ్యాక్ చేసి కొంతమంది ట్వీట్లు చేయడం కూడా జరుగుతోందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఇటు తాజాగా 4 రోజుల కిందట ఏదైతే మన గవర్నర్ తమిళసై ట్విట్టర్ హ్యాక్ కావడం జరిగిందో దానిపైన అటు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టిన క్రమంలో అటు ఢిల్లీ, గుర్గాం ప్రాంతాల నుంచి మొత్తం 3 ప్రాంతాల నుంచి కూడా ఆమె ట్విట్టర్ హ్యాక్ అయినట్లుగా గుర్తించడం కూడా జరిగింది. వాటికి సంబంధించిన ఐపీ నెంబర్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఐపీ నెంబర్లు ఎవరు యూజ్ చేశారు ఏంటి అనే విషయంపైన కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మరో పక్కన కవిత వ్యవహారానికి సంబంధించి కూడా ఆమె సోషల్ మీడియా కూడా హ్యాక్ అయిందంటూ ఆమె కార్యాలయం నుంచి కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. ఆ సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి తన సోషల్ మీడియాని హ్యాక్ చేసిన కొంతమంది వ్యక్తులు కావాలని చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారని, ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ ఎమ్మెల్సీ కవిత కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక తాజాగా ఎస్ఎస్సీ బోర్డు వ్యవహారానికి సంబంధించి కూడా అధికారులు ఒక సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. ఏదైతే ఈ ఒక పక్కన పరీక్షల దగ్గరకు వస్తున్న సమయంలో విద్యార్థులందరూ కూడా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆన్లైన్లో ఉన్న తమ వెబ్సైట్ని ఏదైతే వెబ్సైట్ ద్వారా చెల్లించడం కూడా జరుగుతుంది. కానీ దాదాపు 2 నకిలీ వెబ్సైట్లను తాము గుర్తించామని, వాటిపైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చాలామంది విద్యార్థులు కూడా ఆ నకిలీ వెబ్సైట్లలోనే ఫీజులు చెల్లించడం కూడా జరిగిందని చెప్పేసి ఎస్ఎస్సీ బోర్డుకు సంబంధించిన ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు గవర్నర్కి సంబంధించిన ట్విట్టర్ హ్యాక్, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా హ్యాక్తో పాటు ఎస్ఎస్సీ బోర్డుకు సంబంధించిన ఈ నకిలీ వెబ్సైట్లపైన కూడా ప్రత్యేకమైన ఐటీ నిపుణులతో అధికారులు ఈ దర్యాప్తు చేయించడం జరుగుతుంది. ఈ వ్యక్తులు ఎవరు ఏంటి అంటే కొంతమంది కావాలని ఏదేదో తమ కొంత న్యూస్ అంటే ఏదైనా క్రియేట్ చేయాలన్న విషయంతో దాని విషయంలో కావాలని కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తరహాలో హ్యాకింగ్ చేస్తారని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక గవర్నర్ కానీ ఎమ్మెల్సీ కవిత వ్యవహారానికి అంశాలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ ట్విట్టర్లో ట్వీట్ చేయడం వల్ల దానివల్ల కొంత దుమారం రేగే అవకాశం ఉంటుంది, గొడవలు చెల్లరేగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికారులు చాలా సీరియస్గా ఫోకస్ పెడుతున్నారు. ఈ ఐపీ నెంబర్ల ఆధారంగానే వారిపైన ఆరా తీస్తున్నారు. ఎస్ఎస్సీ బోర్డు వ్యవహారానికి సంబంధించి కూడా అధికారులు ఈ నకిలీ వెబ్సైట్ల వ్యవహారానికి సంబంధించి కూడా అధికారులు వాటన్నిటిని కూడా గుర్తించే పనిలో పడ్డారు. మరో పక్కన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల వ్యవహారానికి సంబంధించి కూడా వారి ఏదైతే సాఫ్ట్వేర్ వ్యవహారం ఉందో దాంట్లోకి హ్యాకర్స్ చొరబడ్డారంటూ కూడా అటు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తమై ప్రధానంగా ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ల వ్యవహారానికి సంబంధించి ఒక సీరియస్గా ఫోకస్ పెట్టి దానిపైన ప్రత్యేక బృందాలతో దర్యాప్తు సాగిస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ కృష్ణ మీరు చెప్తున్నట్లు అంటే కవిత నాట్ ఓన్లీ గవర్నర్ అంటే ప్రజాప్రతినిధుల హ్యాకింగ్ అవ్వడం, వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ అవ్వడం చాలా సందర్భాల్లో చూసాం మనం. కానీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు కఠినంగా తీసుకుంటారని అనుకోవచ్చు ఇప్పటికైనా? ఖచ్చితంగా ఏదైతే సాధారణంగా ఎన్నికల సమయంలో ఈ సోషల్ అకౌంట్లు అనేది హ్యాకింగ్ అనేది వివిధ ప్రత్యర్థి అంటే పార్టీలకు సంబంధించిన వారు హ్యాకింగ్ చేయడం చేశారంటూ ఆరోపణలు చేయడం, దాని మీద పోలీసులు సీరియస్గా ఫోకస్ పెట్టినప్పటికీ కూడా అది హ్యాక్ చేసింది ఎవరు ఏంటి అనేది గుర్తించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ గవర్నర్ ట్విట్టర్ హ్యాక్ కావడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితకి సంబంధించిన సోషల్ మీడియా కూడా హ్యాక్ అయిందంటూ ఆమె కూడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అలాగే ఈ ఎస్ఎస్సీ బోర్డు వ్యవహారానికి సంబంధించిన నకిలీ వెబ్సైట్లపైన ఆరా తీస్తే గవర్నర్కి
సంబంధించి 3 చోట్ల నుంచి ఐపీ నెంబర్లను ఉపయోగించి హ్యాక్ చేయడం, అలాగే కవిత అంశాల ప్రకారం చూసుకుంటే 2 చోట్ల నుంచి ఏదైతే హ్యాక్ చేసి ఆమె ట్వీట్ చేస్తున్నట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో ఆమెని అంటే సోషల్ మీడియాలో ఏదైతే మెసేజ్లు పోస్ట్ చేయడం, అలాగే నకిలీ వెబ్సైట్ల వ్యవహారం సంబంధించి ఈ గుర్గాం ప్రాంతంలోనే ఈ నకిలీ వెబ్సైట్లు ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించింది, అక్కడే అవి తయారైనట్లుగా అధికారులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకు కూడా అధికారులు రంగంలోకి తీశారు. ఇప్పటికే ఆ నకిలీ ఎస్ఎస్సి వ్యవహారం సంబంధించి నకిలీ వెబ్సైట్లను ఇప్పటికే అధికారులు ఫ్రీజ్ చేయడమే కాకుండా అంటే దాన్ని ప్రత్యేకమైన ఓ సాఫ్ట్వేర్ ఉపయోగించి వాటిని పర్మనెంట్గా లాక్ వేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు కూడా దాంట్లో ఫీజులు చెల్లించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ తిరిగి మళ్ళీ విద్యార్థులు కూడా మళ్ళీ ఎస్ఎస్సి బోర్డులో ఫీజు చెల్లించాలంటే ఖచ్చితంగా ఆ అమౌంట్ ఏదైతే నకిలీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిందో అది రావడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తిరిగి ఆ ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించిన వెబ్సైట్లోనే డబ్బులు చెల్లించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటు తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్కన ఈ ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత ఈ విధంగా తాము మోసపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక ఈ గవర్నర్ వ్యవహారానికి సంబంధించి కవిత వ్యవహారానికి సంబంధించి ట్విట్టర్లో హ్యాక్ చేసిన ఐపీ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు పదే చెప్తున్నారు, ఈ సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో మన డీపీలో మన ఫోటోలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ దయచేసి అందులో పెట్టొద్దు. అలాగే సోషల్ మీడియాకి సంబంధించిన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వారానికి ఒకసారైనా కొంత మార్చుకోవాలి. అంతేకాకుండా అయోధ్య రామాలయం ఉంది, దాని మీద ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నామంటూ మీకు ఏదైనా క్యూఆర్ కోడ్ వచ్చిన వెంటనే దాన్ని స్కాన్ చేయడం, లేదంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇండ్ల వ్యవహారానికి సంబంధించి రెంట్కి తీసుకుంటామంటూ క్యూఆర్ కోడ్ పంపించినా దాన్ని స్కాన్ చేయడం కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు కొత్త విధానం వచ్చింది, మనిషిని పోలిన మనిషిని అతని వాయిస్ని అనుకరించి ఏదైతే డబ్బులు అడుగుతారో దానికి సంబంధించిన నెంబర్ కొత్త నెంబర్ కనుక కనబడితే వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయడం కానీ, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ సంభాషణ కానీ, వాళ్ళు పంపించే మెసేజ్లు కూడా రావద్దు. అందులో ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఈ కొత్త ఏదైతే నేరం అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పని మీద 6 ఏదైతే స్కీమ్లు అనేది ప్రవేశపెట్టిందో దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ ప్రభుత్వం కూడా చెప్తోంది ఆన్లైన్లో అప్లోడ్ అయిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు మీ ఇంటికి వస్తారు, వారికి సంబంధించి మెడలో గుర్తింపు కార్డు ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు ఉండి వాటి అన్నిటి కూడా వారు సర్వే చేస్తారు. కానీ ఆన్లైన్లో అప్లోడ్ వ్యవహారం సంబంధించి ఓటీపీ నెంబర్లు కూడా రావడం, దాన్ని ఎవరికి షేర్ చేయకూడదు, అలాంటి ఓటీపీ నెంబర్లు రావు, ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ వ్యవహారానికి సంబంధించి ఓటీపీ నెంబర్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పి కూడా సైబర్ క్రైమ్ అధికారులు కూడా వారికి చెప్తున్నారు. అలాగే ఈ ఫండింగ్ విధానం అనే దాని మీద కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకోవద్దు. అంతేకాకుండా ఈ స్కాలర్షిప్ వ్యవహారానికి సంబంధించి స్కాలర్షిప్లు వచ్చినాయని, లేదంటే వైట్ రేషన్ కార్డు మీకు మంజూరైందంటూ ఎవరు వచ్చినా కూడా ముందుగా వాటన్నిటిని గురించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటే తప్ప ఓటీపీ నెంబర్లు మాత్రం దయచేసి షేర్ చేయకండి చెప్తున్నారు. ఇటు ప్రముఖులకే కాదు కానీ సినీ రంగ అలాగే రాజకీయ సంబంధించిన ప్రముఖులకు ఏవైతే ట్విట్టర్లు సోషల్ మీడియాలో హ్యాక్ అవుతున్నాయో వాటన్నిటి మీద దాదాపు 10 మంది ఐటీ నిపుణులను ఏర్పాటు చేసి అధికారులు వాటన్నిటిపైన కూడా సీరియస్గా ఫోకస్ పెట్టి దర్యాప్తు సాగించడం జరుగుతుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.